అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ శ్రీ టాక్స్. శ్రీ టాక్స్లో ఈరోజు మనం వేదం అనేటువంటి ఒక అద్భుతమైన సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, మన పుష్ప అల్లు అర్జున్ గారు అండ్ మంచు మనోజ్ గారి కాంబినేషన్, ప్లస్ వాళ్ళిద్దరి తోడుగా అనుష్క గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా మన వేదం. దాని డైరెక్టర్ వచ్చేసి మనకు క్రిష్ గారు, మీకు అందరు తెలిసి ఉంటుంది. సో క్రిష్ గారు చేసినటువంటి ఒక మ్యాజిక్ అది వేదం అనేటువంటి సినిమా. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ టైంలో వేదం గురించి మనకు స్పెషల్ ఏంటి, ఏం తెలుసుకోవాలి మనం వేదం గురించి. మీకు వేదం రావడానికి, అంటే వేదం రిలీజ్ అవ్వడానికి సరిగ్గా 2 నెలల ముందండి ఓం శాంతి అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఎవరు నోటీస్లో లేదు మోస్ట్లీ, ఎందుకంటే చిన్న వాళ్ళు అందులో హీరోలుగా చేశారు. నవదీప్ గారు అండ్ నిఖిల్ అండ్ కాజల్, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన పాత్రల లోపల ఆ సినిమా చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఆ సినిమా కథ ఈ సినిమా కథ దాదాపు 2 సిమిలర్గా ఉంటాయండి. అక్కడ 2 హీరోల, ఇక్కడ 2 హీరోలు, అక్కడ ఒక హీరోయిన్, ఇక్కడ ఒక హీరోయిన్. అక్కడ ఆ కథలో కూడా 5 కథలండి, ఇందులో కూడా 5 కథలు. 5 కథలు అన్నీ కలిసి ఒక ప్లేస్కి వస్తాయి. ఆ ప్లేస్కి వచ్చేపాటికి ఆ ప్లేస్ లోపల టెర్రరిస్ట్లో బాంబు పెట్టుంటారు. ఆ బాంబు పేలుతుందా పేలదా, ఆ బాంబు పేలుడు నుంచి ఈ హీరోలు ఇద్దరు మిగతా జనాలందరినీ కాపాడతారు. ఇది బేసికల్గా స్థూలంగా ఉన్నటువంటి కథ. ఈ 2 సినిమాల్లో కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుందండి. 5 రకాలైన జీవితాలను ఎస్టాబ్లిష్ చేసి 5 రకాల జీవితాలన్నీ కూడాను ఆ బాంబు ప్లాన్ చేసిన ప్లేస్కు తీసుకొచ్చి ఆ బాంబు గురించినటువంటి ఇష్యూ. ఎంత కోయిన్సిడెన్స్ అంటే సీరియస్లీ హైయెస్ట్ కోయిన్సిడెన్స్ అండి. ఓం శాంతి అనే సినిమాను అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. చిన్న చితక బ్యానర్ కాదు కదా, మీకు తెలియదే ఉంది. జయదేవ్ వీడు అద్రవ సుందర్ లాంటి అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన. సో ఆయన ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద స్టార్ల కాంబినేషన్, అంటే ఒక చిరంజీవి గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఇలాగ పెద్ద స్టార్లు, పెద్ద డైరెక్టర్లు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా పెద్ద డైరెక్టర్లు, ఈ కాంబినేషన్లోనే సినిమాలు చేసే ఆయన మొట్టమొదటిసారి చిన్న హీరోలు కొత్త దర్శకుడు ఏంటి దంతులూరి ప్రకాష్ అని చెప్పేసి వెరీ న్యూ డైరెక్టర్ అండి, వెరీ న్యూ డైనమిక్ డైరెక్టర్. ఆయన అమెరికాలో ఐటీ చదువుకొని ఉద్యోగం చేసి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఆయనకు కథ అనిపించి ఈ కథ రాసుకోవటం, తీసుకెళ్ళి దత్తు గారి 2వ కూతురు అయినటువంటి ప్రియాంక గారికి చెప్పటం, ఆవిడకు కథ తెగనచ్చటం, ఆవిడ వెంటనే స్వప్నదత్ గారికి, వారి అక్కగారైనటువంటి స్వప్నదత్ గారికి ఈ కథను వినిపించటం, ఆవిడకు కూడా చాలా అద్భుతంగా నచ్చటం. అప్పుడు ఆ కథను తీసుకెళ్ళి అశ్విని దత్ గారికి చెప్పాం. సో అశ్విని దత్ గారు ఆ కథ విని, సరే మా అమ్మాయిలకు నచ్చింది, ఓకే మరి ఎవరితో చేస్తారు అంటే నవదీప్ గారు అండి, నిఖిల్ గారు అని ఇలా చెప్తే, ఇంత చిన్న వాళ్ళతో ఎందుకు, పెద్దవాళ్ళతో చేయమని ఆయన గొడవ. ఆయన ఏమంటారంటే, నాకు ఎప్పుడైనా సరే హీరోలకు పెద్ద పెద్ద సూట్ కేసులలో డబ్బులు పంపించడం అలవాటు, ఇలా చిన్న హీరోలకు ఊరికే చిన్న కట్టల లోపల కవర్లలో డబ్బులు పెట్టి ఇవ్వడం అంటే చాలా నామోషిగా ఉందా, నాకేం అర్థం కావట్లేదు అనేవారు ఆయన. సో అలాగా ఎనీవే మొత్తం మీద తండ్రిని ఒప్పించారు 2 పిల్లలు. అప్పుడు 3 ఏంజిల్స్ అనే బ్యానర్లో బాణం అనే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది 2వ సినిమాగా ఈ సినిమాని అనౌన్స్ చేశారండి, ఓం శాంతి అనే సినిమా. ఇక ఇందులో ప్రధానమైన పాత్ర ఒక లేడీ క్యారెక్టర్ ఒకటి కావాలి. దానికి అప్పుడే మగధీర రిలీజ్ అయింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది రాజమౌళి గారిది. సో ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ కాజల్ని మన అశ్విని దత్ గారు మాట్లాడి, మార్కెట్ హైక్ అవుతుంది, మీరు చిన్న హీరోయిన్లు పెట్టద్దు అని చెప్పి కాజల్ని తీసుకొచ్చారండి. నిజానికి ఆ పాత్ర కలర్ స్వాతి గారు వేయాల్సిన పాత్ర, దానికి కాజల్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు. సరే కాజల్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి మరి ఆ పేరు చిన్న ఆర్టిస్ట్ని వేయలేం కదా, అందుకని మాధవని తీసుకొచ్చారు. ఇలాగా మీరు చూస్తుంటే బడ్జెట్ అలా టక్ అని పెరిగిపోయింది. కానీ కథ అద్భుతమైన కథ అండి. ఆ కథను దంతులూరి ప్రకాష్ గారి యొక్క పెన్లోంచి వచ్చిందనే చెప్పాలి.
సో ఆయన ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషికి ఇలాంటి ఒక సామాజిక స్పృహ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. సో ఇది డెఫినెట్గా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. ఎందుకంటే ఒక 5 కథలు, ఒక 5 కథల నుంచి 5 కథల్ని ఒక చోటు ట్రావెల్ చేయటం, దీన్ని పాపం ఆ ఇద్దరు పిల్లలు ఎవరు ప్రియాంక గారు స్వప్న గారు నమ్మారు. వాళ్ళు కొత్తదనాన్ని నమ్మి బాణం అనే సినిమా తీశారు. అదే కొత్తదనాన్ని నమ్మి రెండవ సినిమా అయినటువంటి ఓం శాంతిని స్టార్ట్ చేశారు. అదే కొత్తదనాన్ని నమ్మి మహానటిని చేశారు, సూపర్ హిట్ కొట్టారు. అదే కొత్తదనాన్ని నమ్మి ఈ రోజున కల్కి లాంటి ఒక బ్లాక్ బస్టర్ని ఇండియాకు అందించారు. కొత్త రకమైన సినిమా, అసలు మనం ఎవరో ఊహించినటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. సో వాళ్ళు నమ్మినటువంటి కొత్తదనం, ఆడియన్స్కి ఎప్పుడైనా సరే కొత్తదనాన్ని ఇస్తే అద్భుతం జరుగుతుంది అని నమ్మిన వాళ్ళ సిద్ధాంతం ఈరోజు ప్రూవ్ అయిందండి. సరే, ఎనీవే, సో అలాగా వాళ్ళు ఓం శాంతి అనే సినిమాను టేకప్ చేయడం జరిగింది. సిమిలర్ టైం లోపల వేదం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. వేదం అనే సినిమా లోపల అల్లు అర్జున్ గారు, మంచు మనోజ్ గారు అండ్ అనుష్క గారు, పైగా డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ గారు. క్రిష్ గారు అప్పటికే చాలా ఫామ్లో ఉన్నారు. సో అద్భుతమైన డైరెక్టర్. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా పిక్చరైజ్ అవుతుంది. ఈ 2 సినిమాలో కూడాను మార్తాండ్ కె వెంకటేష్ గారు ఎడిటర్ అండి. ఆయన ఫస్ట్ టైము ఓం శాంతి రష్ చూడడానికి వచ్చి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు ఆయన. ఇదేంటిది, యథాతథంగా వేదంలాగే ఉందే ఇది, క్రిష్ ఏదో ఆలోచించాడో మీరు అదే చేశారు, ఇది ఎలా సాధ్యపడింది అంటే కొంపదీసి క్రిష్ దగ్గర నుంచి కథ ఏమైనా కొట్టేశారా అని చెప్పి కూడా డౌట్ పడడం జరిగిందండి. అయితే లేదు లేదు, అలా అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈయన దంతులూరు ప్రకాష్ గారికి ఇండస్ట్రీకి అసలు సంబంధమే లేదు. జస్ట్ యుఎస్ఏ నుంచి వచ్చారు, ఇక్కడ కొద్ది సంవత్సరాలు బిజినెస్ చేశారు, సడన్గా ఒక కథ రాసుకున్నారు, వచ్చి వీళ్ళని కలిశారు. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కలిసిందే దత్తు గారిని. ఇంకా అసలు కృష్ణుని కలిసి కథ చోరీ చేసేంత తెలివితేటలు ఆయనకు లేవన్న విషయం అందరికీ అర్థమైంది. సో వెరీ కోఇన్సిడెంటల్గా, చాలా కోఇన్సిడెంటల్గా ఈ 2 కథలు ఒకటే అవడం అనేటువంటిది మార్తాండ్ గారిని విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత దత్తు గారితో డిస్కస్ చేయడం జరిగింది. అంటే 2 కథలు సేమ్ ఉన్నాయండి, ఇంకా రిలీజ్ అవ్వాలి 2 సినిమాలు, మరి రిలీజ్ చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందా కాదా, ఈ టెన్షన్లోకి వెళ్ళారు. అంటే 2 కథలు సేమ్ పెట్టుకొని 2 థియేటర్లలో వేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉదయించిందండి. అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి తీవ్రంగా ఆలోచించి అప్పుడు శక్తి అనేటువంటి సినిమా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు దత్తు గారు. ఆఫీస్కి జూనియర్ ఎన్టీ గారు వస్తున్నారు, పోతున్నారు, కథా చర్చలు జరుగుతున్న టైం అది. సో అప్పుడు మేహర్ రమేష్ గారు ఆ సినిమా దర్శకులు, మనకందరికీ తెలుసు, మొన్ననే మన చిరంజీవి గారితో అద్భుతమైన సినిమా తీశారు ఆయన. సో మేహర్ రమేష్ గారు ఉండి ఈ ఓం శాంతి కథను ఒకసారి విన్నారు. వినేసి అప్పుడెవరు తీసిన ఫుటేజ్ అంతా చూసి సో ఇప్పుడు ఈ సినిమా అండ్ వేదం సినిమా సిమిలర్ అయిపోతున్నాయి, దీన్ని ఏమన్నా డిఫరెంట్ చేద్దాం, కొత్తగా ఇంకొక 2 మెట్లు ఎక్కిద్దాం అనేటువంటి ప్రయత్నం జరిగిందండి. సో దంతులూరు ప్రకాష్ గారితో నాతో అందరితో కూర్చొని కథా చర్చలను చేసి మొత్తం మీద సినిమా బిగినింగ్లోనే మనం టెర్రరిస్టుల యొక్క ఎపిసోడ్ ఒకటి షూట్ చేసి యాడ్ చేస్తే మనకు వేదం నుంచి డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది, సినిమా మరింత ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మేహర్ రమేష్ గారు, అశ్విని దత్ గారు అనుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇమ్మీడియట్గా కొత్తగా ఆ ట్రాక్ అంతా రాసి ఇమ్మీడియట్గా చార్మినార్ దగ్గర షూటింగ్ చేయడం జరిగిందండి. సో అలా కొత్త ట్రాక్ను యాడ్ చేశారు మేహర్ రమేష్ గారు. అలా యాడ్ చేయడం వల్ల సినిమా ఇంకొక రూపానికి వచ్చింది, ఇది ఓం శాంతి అనే సినిమా. ఇకపోతే మన మార్తాండ్ కె వెంకటేష్ గారు ఉండి 5 కథలు ఉన్నాయి కాబట్టి 5 కథల్ని రకరకాలుగా ఆయన రకరకాల కంపోజిషన్స్ లోపల కంపోజ్ చేసి మాకు చూపించడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఓం శాంతి అనే సినిమాను ఫైనలైజ్ చేశారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఓం శాంతి అనే సినిమాకు ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారండి. ఇళయరాజా గారు అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఈ సందర్భంగా ఒక సంఘటన మీకు చెప్పాలి నేను. ఇళయరాజా గారు మ్యూజిక్ అన్న తర్వాత మన దంతులూరు ప్రకాష్ గారికి ఈ సినిమా ఇండస్ట్రీతో పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల నాతో ఏమంటారంటే, ఆయన ఇళయరాజా గారు బాగానే చేస్తారా అని చెప్పి అడిగాడు. సో అలా నన్ను అడిగారు కానీ ఇంకెవరిని అడగండి, నవ్వుతారు.
ఇళయరాజా అంటేనే మ్యూజిక్, ఇళయరాజా అంటేనే సంగీతం. మీరు ఏం మాట్లాడకుండా దత్తు గారితో వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. సరే, దత్తు గారు దర్శకుడు వాళ్ళ వైఫ్ మొత్తం అందరు వెళ్ళిపోయి ఇళయరాజా గారి దగ్గర కూర్చున్నారండి. ఇళయరాజా గారి దగ్గర ఎలా ఉంటుందంటే సోఫాలు గీపాలు ఉండవండి, పెద్ద హాలు. ఆ హాల్లో తెల్లటి పరుపుల మీద ఒక హార్మోనియం ఆ పెట్టె ముందు ఇళయరాజా గారు కూర్చుంటారు. ఆపోజిట్ మనకు కూడా పరుపులు వేస్తారు. అక్కడ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరు కూర్చోవాలి. అక్కడ ఒక టేప్ రికార్డర్ ఉంటుందండి. ఇప్పటికీ ఆయన పాపం టేప్ రికార్డర్, క్యాసెట్, చాలామంది పిల్లలకు తెలియదేమో క్యాసెట్లు అంటే. సో క్యాసెట్లే ఆయన వాడతారు ఇప్పటికీ. సో ఆయనకు మోడర్న్ టెక్నాలజీ పట్ల అసలు గౌరవం లేదు, ఆయనకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఆయన దగ్గర ఒక టేప్ రికార్డరు, క్యాసెట్ పెట్టుకొని హార్మోనియం వాయించి ట్యూన్స్ వినిపిస్తున్నారు 1 by 1. ఓ ట్యూన్ వినిపించగానే వెంటనే దత్తు గారు చాలా అద్భుతంగా ఉంది స్వామి, అద్భుతంగా ఉంది, సూపర్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. పాపం పక్కనున్న ప్రకాష్ గారికి అక్కడ సాంప్రదాయం తెలియక, సార్ ఇది బాగాలేదు, మనం కొత్తదేమని అడుగుదాం అని చెప్పంటే ఆయన కసురుకున్నారు లిటరల్గా. ఉరకవా, అది మరి ఇళయరాజా గారికి తెలియకుండా. అది లైట్గా గమనించినటువంటి ఇళయరాజా గారు, ఏం బాబు ఏంటి, ఏం కావాలమ్మా అంటే పాపం ప్రకాష్ గారు అప్పటికే గొంతు నొక్కేయబడింది. కానీ అప్పటికి ధైర్యం తెచ్చుకొని, లేదు సార్ నాకు కొంచెం ఇది కొంచెం అలాగే చేద్దాం అని పాపం చేసి ఇచ్చారు ఆయన. అదేం ప్రాబ్లం లేదు. ఇది జరిగిన తర్వాత బయటకు వచ్చారు అశ్విని దత్ గారు, దంతులూరి ప్రకాష్ గారు. బయటకు వచ్చాక అశ్విని దత్ గారు, ఏంటది, ఆయన ఎవరు అనుకున్నావు, దేవుడు ఆయన ఏమిస్తారు తీసుకోవాలి మనం. అది కాదు సార్, మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనం నచ్చకపోతే చెప్పాలి కదా. అరే భలేవాడివే, ఆయన ఇస్తే తీసుకోవాలి అంతే. నీకు తెలుసా, జగదేవుడు అదిలో సుందరి టైంలో అబ్బని తీయని దెబ్బ అనే సాంగ్ను కంపోజ్ చేశారు ఆయన. ఇలాగే కూర్చున్న తర్వాత అని ఆయన ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే మాకేమో అక్కడ చిరంజీవి అండ్ శ్రీదేవి బ్లాక్ బస్టర్ సినిమా, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. పైగా ఇద్దరు అద్భుతమైన డాన్సర్లు. ఓ ఫాస్ట్ బీట్ ఉండాలి కదా, ఇద్దరు డ్యూయట్. ఫాస్ట్ బీట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అనేది నా అభిప్రాయం, ప్లస్ రాఘవేంద్రరావు గారి అభిప్రాయం కూడా. మన పెద్ద ఆయనకి చెప్పాలి ఎలాగా అనేది తడబడుతుంటే ఆయనే గమనించి, ఏంటయ్యా అంటే, సార్ ఇక్కడ వాళ్ళిద్దరు డాన్సర్లు, సో ఆడియన్స్ అంతా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి కొంచెం ఫాస్ట్ బీట్ ఉంటే బాగుంటుంది సార్ అంటే, ఆయన నవ్వి, ఈ పాట దశాబ్దాల పాట అలా ఉండిపోద్ది అంతే, ఇదే పాట ఫైనల్, ఇది పెట్టేయండి అని చెప్పి లేచి వెళ్ళిపోయారు ఆయన. ఇంకేం చేస్తాం, తప్పనిసరి మాకు నమ్మకం లేకపోయినా మేము పెట్టామయ్యా. ఈ రోజున ఏమైంది, అది అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. ఇప్పుడు మీరు ఎన్ని వర్షన్స్లో వింటున్నారు, ఇప్పుడున్న పిల్లలు కూడా ఆ పాటను ఎంతగా ఇష్టపడతారో మనం చూడొచ్చు. దట్ ఈజ్ ఇళయరాజా అని చెప్పేసి అశ్విని దత్ గారు పాపం దంతులూరి ప్రకాష్ గారికి చెప్పి ఒప్పించి ఈ ఓం శాంతి అనే సినిమాకు మ్యూజిక్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాగా అన్ని విధాలుగా ఓం శాంతిని చక్కగా మేకప్ చేసి అద్భుతంగా తయారు చేసి, మొత్తం మీద ఆ ఇద్దరు అమ్మాయిలు, అశ్విని దత్ గారి ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా ఆశతో ఈ సినిమాను ముందు రిలీజ్ చేశారండి. అంటే వేదం కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. బట్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. బట్ కాకపోతే క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. చాలామంది చాలా కొత్త రకమైన సినిమాలు ఈ పిల్లలు తీస్తున్నారు అని చెప్పి మంచి అప్లాజ్ వచ్చింది. డిసప్పాయింట్ అయిన వారు ఒకరు ఆయన అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారికి పాపం పిల్లలు రెండో ప్రయత్నం, కానీ బాణం అనే సినిమాకి కూడా సేమ్ క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్, మంచి సినిమా, కాకపోతే జనం చూడలా, కమర్షియల్గా వర్కౌట్ కాదు. అండ్ సెకండ్ ప్రయత్నం ఇది ఓం శాంతి, ఇది కూడా కమర్షియల్గా వర్కౌట్ కాదు. సో దత్ గారి పారామీటర్ ఏముంది అంటే, కమర్షియల్గా వర్కౌట్ అయితే కదా డబ్బులు వస్తాయి కదా సినిమాకు స్టాండర్డ్ అనుకున్నారు ఆయన. సో అయితే కాలక్రమంలో కూడా వాళ్ళు ఈ మహానటి అనే సినిమా చేసినప్పుడు కూడా బహుశా ఆయన ఇలాగే అనుకొని ఉంటారు. ఎందుకంటే ఒక పీరియాడికల్ ఫిల్మ్, సావిత్రి గారు ఎవరు తెలుసు, సావిత్రి గారిని ఇప్పుడు గుర్తుపడతారా, సావిత్రి గారి కథను వింటారా, ఇలా 100 ప్రశ్నలు ఉండొచ్చు. కానీ మహానటి రిలీజ్ అయిన తర్వాత జనం బ్రహ్మరథం పట్టారు. అంటే మహానటి సావిత్రి గారు తెలిసిన వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేశారు, తెలియని వాళ్ళు అంత డబుల్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఒక నటి యొక్క కథ అనుకున్నారు. దీన్ని ఆ ఇద్దరు అమ్మాయిలు
నేను ప్రియాంక గారు అండ్ స్వప్న గారు ఇద్దరు నమ్మారు దాన్ని, కొత్తదనాన్ని నమ్మారు. సో అది వాళ్ళను కల్కి వరకు ప్రయాణించడం జరిగిందండి. సో ఈ విధంగా గైస్ ఇండస్ట్రీ లోపల 2 సినిమాల కథలు ఒకేసారి సేమ్ టైం లోపల సేమ్ సిమిలర్ కథలు రావడం అనేటువంటి గమ్మత్తులు జరుగుతాయి. అంత మాత్రాన మనం వాళ్ళ మీద కేసులు వేసేసి కథ చోర్యం జరిగింది, కథ కొట్టేశారు అనుకోవడానికి లేదు. అది విషయం అండి. సో వేదం అండ్ ఓం శాంతి మరోసారి కుదిరితే చూడండి. చూస్తే మీకు నేను చెప్పిన విషయాలన్నీ కూడాను అర్థమవుతాయి. చాలా మంచి సినిమాలు రెండు మళ్ళీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఇంకో మంచి టాపిక్తో నేను ముందుకు వస్తాను. ఇట్లు శ్రీ టాక్స్. మీరు కామెంట్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవట్లేదు, చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా దయచేసి తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్, బై బాయ్.